ఎంత కష్టమైన రెసిపీస్నైనా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునేలాగా రోజు 2 సరికొత్త వంటకాలని మీ ముందుకు తీసుకొని వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. వనపర్తి నుంచి రాధిక గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్స్ అలాట్. ఎలా ఉన్నారు? యా ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ మ్యామ్? చాలా బాగున్నాను. ఇంకేంటండి రాధిక గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రెసెంట్గా లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను మ్యామ్. లెక్చరర్గా. ఓకే. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నియర్ గట్కేసర్లో. ఓకే. ఏ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు మీరు? నేను ఫార్మసీ మ్యామ్. స్పెషలైజేషన్ ఇస్ ఫార్మసీ. ఓకే. ఓకే, మై కాలేజ్ ఇస్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ ఇస్ దేర్. ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ మోర్. ఓకే. ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ ఎ గుడ్ కమ్యూనికేషన్. ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ కమ్యూనికేట్ విత్ ఫ్యాకల్టీ. ఆహాహా. సరే, ఇప్పుడు అంటే మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు మ్యామ్. ఇద్దరు పిల్లలు. పెద్దవాళ్ళేనా? పాప 10th అయిపోయింది. ఓకే. బాబు సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఓకే. సో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఫ్యాకల్టీగా చేస్తూ సో ఫుల్ బిజీ అన్నమాట. Yes, my passion is for the lecturer only, ma'am. Lecturer. I was used from 10 years onwards I'm doing. ఓకే ఓకే. సరే, మరి ఈ రోజు మాకు తీసుకొచ్చిన రెసిపీస్ ఏంటి మీరు? ఫస్ట్ వన్ ఇస్ ది పులుసు అటుకులు మ్యామ్. యాక్చువల్గా అటుకులు అంటారు, కానీ రైస్నే మనము ఫ్రై చేయడం వల్ల అటుకులాగా టర్న్ అవుతాయి అనమాట బాయిల్ చేస్తే. ఓకే. సో దానికి నేమ్ పులుసు అటుకులు అని వచ్చింది. పులుసు అటుకులు. దిస్ ఇస్ ద కర్ణాటక స్పెషల్ మ్యామ్. కర్ణాటక మా స్పెషల్. తాతగారు కర్ణాటక అనమాట. నుంచి సో తాతల నుంచి వచ్చిన రెసిపీ అన్నమాట. యాక్చువల్ మై ప్రాపర్ మదర్ వారిది అయితే కర్నూలు, నన్ను ఇచ్చింది తెలంగాణకు. ఓకే. అసలు కర్నూలు, కర్ణాటక, తెలంగాణ మొత్తం మిక్స్డ్ అన్నమాట. అగైన్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. అంటే తెలంగాణనే కదా. Yes, yes, yes. యా, సో అన్ని మిక్స్డ్ అయిపోయినాయి అన్నమాట. Yes. సో ఈ రెసిపీ అయితే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీ మా తాతగారు? మదర్ అంటే మా తాత వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి మా మదర్ నేర్చుకున్నారు. ఓకే ఓకే. నేను అలాగే. మీరు ఇంకా జనరేషన్స్ రెసిపీ అన్నమాట. Yes, yes. సరే, మరి ఆ రెసిపీ ఏంటో మాకు చెప్తారా? యా షూర్ మ్యామ్. యా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం మనం. ఓకే. ఫస్ట్ బటర్ కావాలి. బటర్ తర్వాత పొటాటోస్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఫ్రైడ్ రైస్ మ్యామ్. యాక్చువల్గా రైస్ని కొద్దిగా వేపుకోవాలి. ఓకే. ఐ హావ్ టేకెన్ ద బ్రౌన్ రైస్, లైట్ బ్రౌన్ రైస్ మ్యామ్. అండ్ తర్వాత పోపు దినుసులు, అల్లం ముక్కలు, క్యాప్సికమ్, అగైన్ ద చిల్లీస్ అనమాట. ఓకే. క్యాప్సికమ్ ఈ పెద్ద క్యాప్సికమ్, ఇవి చిల్లీస్ తీసుకున్నాం. ఓకే ఓకే. దీనికి కాంబినేషన్ గా రైతా బాగుంటుంది మేడం. సో దానికోసమని పెరుగు తీసుకొచ్చాను. పెరుగులో మనం సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసాను. ఓకే. తర్వాత దీంట్లో మళ్ళీ చిల్లీస్, టొమాటోస్, స్లైట్ చిన్న కట్టుకున్న ఆనియన్స్, తర్వాత దీనికి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయాలి మ్యామ్. ఓకే. దీనికి ఇదే టేస్ట్. ఓకే. తర్వాత పోప్ దినుసుల కోసం ఎక్స్ట్రాగా మనం సిన్నమన్ దట్ లక్లా వేస్తాం, అంటే దాల్చిన చెక్క, లవంగము వేస్తాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మేడం. ఈ దీంట్లో ఏంటంటే స్పెషలైజేషన్ అంటే రిగార్డింగ్ అల్లం ముక్కలు వేస్తాం అనమాట. అల్లం వెల్లుల్లి పచ్చడి వేయము. ఓకే ఓకే. సో ఇదే మనకు ఫ్లేవర్ బాగా ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేవి, మంచిగా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే వెంటనే అవైలబుల్ గా ఉండే విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది మేడం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి. మరి సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఎస్ మ్యామ్. ఓకే. ముందుగా బటర్ వేసుకోవాలి మ్యామ్. ఓకే. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి మ్యామ్. మన ఇష్టం మేడం, ఆప్షనల్. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదా గీ కూడా వేసుకోవచ్చు. ఓకే. కొంచెం బటర్, కావాల్సినంత ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. సో ఇది మీ ఇంట్లో ఎవరి ఫేవరెట్ డిష్ అండి? యాక్చువల్లీ మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అతను వచ్చేసి ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ లో. కన్స్ట్రక్షన్ లో. Yes, ma'am. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. కొద్దిగా స్లైట్ గా వేగిన తర్వాత
సో మ్యాథ్స్ నాకు తెలిసి లెక్చరర్ కాబట్టి మీరు అంత ఖాళీగా అయితే ఉండరు, కంప్లీట్ బిజీ వర్క్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంటారు కదా. ఎస్ మ్యామ్. సో జనరల్గా ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? ఇప్పుడు కాలేజ్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, కొంచెం గొడవలు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు కదా. అంటే మీరు పిల్లలకి ఫేవరెట్ లెక్చరరా లేకపోతే కొంచెం స్ట్రిక్ట్ లెక్చరరా? నాట్ లైక్ దట్ మ్యామ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ రూట్లోనే వెళ్ళి తీసుకొని రావాలి మ్యామ్. ఓకే, అలా అనుకుంటాను. క్యారెట్ యాక్చువల్గా ప్రెసెంట్ జనరేషన్ ఎప్పుడు చిల్గా ఉండాలి అని అనుకుంటారు మేడం. సో మోటివేషన్ సైడ్ తీసుకెళ్తూ క్లాసెస్ చెప్తాం. ఫార్మసీ అంటే టోటలీ మెడిసిన్స్ ఉంటుంది మేడం. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది తీసుకుంటే ఇలా అవుతుంది, ఇది తీసుకుంటే ఇలా అవుతుంది అని. సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గానే ఉంటారు. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. మనం తీసుకున్న ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి చాలా ఉంటాయి. సో అది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్యాప్సికమ్. ఓకే. కాస్మెటిక్స్ వచ్చేసరికి మేము ఒరిజినల్ గా కాస్మెటిక్స్ తీసుకొని వచ్చి చూపించి చెప్తాం మ్యామ్. ఓకే, అలా కూడా చూపిస్తాం. సో అది ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ స్కిన్ మీద ఎలా ఎవ్రీథింగ్, రాట్స్ మీద కూడా ఎలా చేస్తుంది, దాని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇవి కూడా చేస్తాం. టోటల్ విత్ రిలేటెడ్ టు ద క్లినికల్ ట్రయల్స్ ఆల్సో ఇట్ విల్ బి దేర్ మ్యామ్. డైరెక్ట్ ప్రాక్టికల్ గా విల్ గోయింగ్ టు ప్రూఫ్ ఆల్సో. మేము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పొటాటోస్ వేస్తాం. ఓకే. సో మీరు మార్నింగ్ లేచి మొత్తం 4 members కి బాక్సెస్ కట్టి పంపిస్తారేమో కదా, మొత్తం ముగ్గురికి పంపించి టాస్క్ యు నో మ్యామ్. అగైన్ వి హావ్ టు టేక్ ద వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఈట్ దట్ టిఫిన్ ఆర్ నాట్. ఆ బ్రేక్ఫాస్ట్ తింటారా లేదా అని కూడా ఒక టాస్క్ మేడం. ఎస్, అది మళ్ళీ టేస్టీగా ఉండాలి, కంగారులో చేసాం అన్నట్టు కూడా ఉండకూడదు కదా. ఎస్ మ్యామ్. sometimes it will be missing, but they are going to adjust ma'am. Yeah. మ్యామ్ అల్లం సన్నగా తరుక్కున్నది. ఓకే. మేడం ఫైనల్ గా మనం రైస్ వేసుకుంటున్నాము. ఓకే, ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ కదా? ఎస్ మేడం. ఓకే. ఇవి కొద్దిగా వైట్ గా టర్న్ అవ్వాలి. జస్ట్ ఆల్రెడీ నేను చేశాను, బట్ ఆయిల్ దాంట్లో మగ్గడం వల్ల కొద్ది టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, బాగా వస్తుంది మేడం. ఇప్పుడు ఫైనల్ గా జస్ట్ దాల్చిన చెక్క, లవంగం. ఓకే. యాక్చువల్లీ ఇది ఆయిల్లో మగ్గాల్సిన అవసరం ఏం లేదు మేడం. జస్ట్ దీనికి వీటికి ఇంగ్రీడియంట్స్ అంతా పట్టుకుంటే చాలు, ఫ్లేవర్ కోసం. ఎంత ఇది అయిపోయింది. ఓకే. జస్ట్ ఇది మనం ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి మేడం. ఒక గ్లాస్ రైస్ కి 2 cups ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, నార్మల్ గా మనం రైస్ కుక్ చేసుకునేటట్టు ఒక గ్లాస్ రైస్ కి 2 cups ఆఫ్ వాటర్. ఓకే. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఓకే. వెజిటేబుల్స్ ఉన్నందుకు నేను ఒక హాఫ్ వేస్తున్నాను. ఎక్స్ట్రా మీరు కావాలి అనుకుంటే కొద్దిగా బిరుసుగా తినేవాళ్ళు 2 cups వేసుకోవచ్చు. లేదు పిల్లలకి కొద్దిగా మెత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇలాగా హాఫ్ ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్లోనే. ఎస్ మ్యామ్. ఇందులో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఓకే. మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నాం చూడండి మేడం, అవన్నీ మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. సో అంతే, అది కుక్ అయిపోతే అయిపోయినట్టు. ఫైనల్ గా మనము మళ్ళీ రైతా చేసుకోవాలి మేడం. ఈ రైతా కొద్దిగా ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నామంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే. దీని రైతాలో రైతాకి యాడ్ చేస్తాం. మనకు కావాలంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు మ్యామ్, కానీ ఏదో ఒక్క దాంట్లోనే వేసుకోవాలి. అయితే రైతాలో వేసుకోవాలి, లేదా ఈ రైస్ లోనే వేసుకోవాలి. ఫుల్ సెట్కులు. ఇది బాయిల్ అయ్యే లోపల మనం పోపు పెట్టుకుందాం మేడం. రైతాకా? ఓకే.
అన్ని పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొన్ని వేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఓకే. మనం ఇది పోపు అయిపోయింది. అంతేనా? సో డైరెక్ట్ గా అందులో వేసేసుకోవడమే. కొద్దిగా చల్లారిన తర్వాత వేసాం, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. సో ఈ లోపల ఆనియన్స్ అవి వేసేసుకున్నాం. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాం. ఓకే. టొమాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ కలుపుకోవాలి మేడం. ఆల్రెడీ పెరుగులో నేను సాల్ట్ వేసాను, ధనియాల పొడి వేసాను మేడం. అందుకే ఇంకా మళ్ళీ దీనికి సాల్ట్ వేయాల్సిన అవసరం. సో డైరెక్ట్ అందులో వేసేసుకున్నాం కాబట్టి మీరు ఎక్కువ కావాలన్న వాళ్ళు దీంట్లో కూడా వేసుకోవచ్చు. సో పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కర్డ్ మిక్స్ చేసుకోవాలా? పులుసు అటుకులకి మనం ఇప్పుడు పెరుగు రైతా చేయించుకుందాం మేడం. ఆల్రెడీ పోపు పెట్టేసాను కదా, ఇది చల్లారిన తర్వాత మనము పెరుగు వేసుకోవాలి. ఓకే. కర్డ్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కర్డ్ ఎక్కువ వేసుకోవచ్చు మేడం. లేదు వెజిటేబుల్స్ గా ఉండి కూడా అలా వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఆల్రెడీ పోపులో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మేడం. చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. ఓకే. ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. ఫ్లేవర్ ఇది మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనం కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. పులుసు అటుకులు రెడీ అయ్యి మ్యామ్. మీరు గమనించవచ్చు బియ్యం అంతా పలుకులుగా ఉంటుంది, అందుకే దీనికి నేను పులుసు అటుకులు వేసిన. ఓకే. మమత గారు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలుగుతారా? ఓకే. పులుసు అటుకులు. థ్యాంక్ యూ. పులుసు అటుకులు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పులుసు అటుకులు కావలసిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేయించిన బియ్యం, పోపు దినుసులు, దాల్చిన చెక్క. పులుసు అటుకులు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న వేసి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వేయించిన బియ్యం, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం కూడా దాంట్లో వేసి బాగా ఉడికించుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పులుసు అటుకులు రెడీ. పులుసు అటుకులు టేస్ట్ చేసేద్దాం. బాగుందండి. అంటే అటు ఫ్రైడ్ రైస్ కాదు, ఇటు బిర్యానీ కాదు, బగారా రైస్ కాదు, కంప్లీట్ డిఫరెంట్ ఉంది. బట్ త్వరగా అయిపోతుంది. పిల్లలకి ఇష్టంగా తినచ్చు. వాళ్ళు బగారా అన్నప్పుడు మనం ఇలా కూడా చేసి పెట్టి మ్యానిపులేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుందండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో మరి సెకండ్ రెసిపీ ఏంటి? గోధుమ పిండితో గారెలు. గోధుమ పిండితో గారెలు.
మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఎస్ మేడం. ఓకే మేడం గోధుమ పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఓకే బెల్లం. సో ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్? ఫస్ట్ వాటర్ తీసుకోవాలి మేడం. ఒక కప్ ఆఫ్ వాటర్ అని చెప్పాను కదా మేడం, 3:2:1 అని చెప్పాను. ఓకే 1 రేషియోలో మనం వాటర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ కప్తో తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ తీసుకోకూడదు మేడం, మరి లిక్విడ్ గా అయిపోతుంది గోధుమ పిండి. సో మనం చేసుకోవడానికి రాదనమాట. సో ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో దానికి 2 times మనం బెల్లం తీసుకోవాలి. ఇది మరీ తీగపాకం ఏం అవసరం లేదు మేడం. ఇదంతా కరిగేసి మనకు నురుగు రావాలా, పైకి రావాలన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు అది కొద్దిగా అయిపోయినట్టు. ఎస్ మేడం. సో కొంచెం బెల్లం నురగ వస్తే అయినట్టు అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనము ఫిల్టర్ చేసుకోవాలి మేడం. ఓకే ఏదైనా పార్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ ఫిల్టర్ చేసుకొని మనం వాడతాం మేడం. ఇట్లా ఫోమింగ్ వస్తుంది చూడండి, బాగా బురుగు వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే గోధుమ పిండి 2.5 కప్పు గోధుమ పిండి వేయాలి. ఓకే సో ఆ మిగతా అరకప్పుది బియ్యం పిండి, బొంబాయి రవ్వ. ఓకే క్రిస్పీగా వస్తాయి మేడం. పిండి మొత్తం దగ్గరికి చేసుకోవాలి మేడం, ఇలాగా ముద్దలా చేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఇది రాత్రి చేసి పెట్టుకుంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది మేడం, పొంగుతాయి బాగా. లేదు అనుకుంటే అప్పటికప్పుడు కావాలి అని అంటే ఒక 1 hour ముందు చేసుకోవాలి. ఓకే అలా చేసుకుంటేనే బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఇది చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే తీసేస్తున్నాను, పక్కన పెట్టుకున్నాం. బాగా నీట్ చేసుకోవాలి మేడం. ఓకే కొద్దిగా ఆయిల్ తోనే మనము ఒత్తుకోవాలి మేడం, లేదా పూరి ప్రెస్ తో అయినా మనము ప్రెస్ చేసుకోవచ్చు. మేడం ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాం కదా, ఇది కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిందో లేదో చూసుకుందాం. ఓకే ఇప్పుడు పైకి తేలుతుంది కదా మేడం, అలా మనం బూరలు వేసినప్పుడు కూడా డైరెక్ట్ గా తేలుతుంది. ఎప్పుడైతే అది బాయిల్ అవుతుందో పైకి తేలుతుంది అనమాట. ఓకే ఇప్పుడు అయిపోయాయి కదా మేడం, సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము. గోధుమ పిండితో గారెలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మేడం, మా డిష్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. గోధుమ పిండి గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి గారెలు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, బెల్లం. గోధుమ పిండి గారెలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో బెల్లం వేసి కొద్దిగా పాకంలాగా చేసుకొని గోధుమ పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ బాగా కలిపి దగ్గరైన తర్వాత చల్లార్చి చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ పిండి గారెలు రెడీ. గోధుమ పిండి గారెలు టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా చూడండి, చాలా సాఫ్ట్ గా ఉంటాం మ్యామ్. లోపల కూడా మీరు చూడొచ్చు, చాలా సాఫ్ట్, బయట క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్ గా. బొంబాయి రవ్వ వల్ల మనకు క్రిస్పీ వస్తుంది. సో 2 రెసిపీస్ అయితే చాలా బాగున్నాయండి. మరి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఈ 2 రెసిపీస్ ని పరిచయం చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ లాట్. ఈటీవీ మొత్తం బృందానికి చాలా థ్యాంక్స్ అండి. సో మరి మండలాట్ ఏదో తీసుకొని వచ్చారన్నారు, ఒకసారి మా అమ్మాయి వేసింది. మేము ఈ అమ్మాయిని కూడా పిలిచేయండి మేడం. మా అమ్మాయి మేడం బృహతి, బాబు సాయి విహాన్. హాయ్ చెప్పు. హాయ్.
మేడం ఈటీవీ తరపు నుంచి, ఈటీవీ వాళ్ళకు మా తరపు నుంచి మేడం, థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి. మా అమ్మాయి మండల ఆర్ట్ వేస్తుంది, మండల ఆర్ట్ వేయించాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది మేడం. మా అమ్మాయి పాటలు బాగా పాడుతుంది. అవునా? ఇప్పుడు అమ్మ గురించి డెడికేటెడ్ చేస్తూ. ఎవరి గురించి? అమ్మకు. మీకే? అంటే మా అమ్మకి నేను చేస్తున్నాను, మా బేబీ తరపు. ఓకే, మీ బేబీ తరపు నుంచి మీ అమ్మగారికి మీరు డెడికేట్ చేస్తున్నారు, కానీ మీ బేబీ మీకే డెడికేట్ చేస్తున్నారు. ఓకే, మరి బృహతి. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా, నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలిలే ఎన్నాళ్ళకై, నిన్నొదిలెంత ఎదగాలనుకోనే అమ్మా, అను నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయ నువ్వే అమ్మా, నే కొలిచే సారదవే, నన్ను నిత్యం నడిపే సారదివే. థ్యాంక్ యూ. చాలా బాగుంది, వాయిస్ అయితే చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. కాదు, నేర్చుకుంటున్నావా నువ్వు మ్యూజిక్ ఏమైనా? నో మ్యామ్, బట్ చాలా బాగా పాడుతుందండి, వాయిస్ చాలా బాగుంది. నేర్పించండి ఏమైనా క్లాసిక్ మ్యూజిక్ కానీ అలాంటివి ఏమైనా. చాలా బాగుంది నీ వాయిస్ అయితే. హ్యాపీగా మంచిగా కర్ణాటిక్ మ్యూజిక్ కానీ ఏమైనా అలాంటి మ్యూజిక్, క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకో. చాలా బాగుంది వాయిస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లాట్ ఆఫ్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, రాధిక గారు మనకు పరిచయం చేసిన 2 వంటకాలని మీరు కూడా 2 వంటకాలని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.